హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ధీరజ్ డెలివరీ బాయ్ జాబ్ చేస్తూ అందరి చేత అవమానాలు పడడం చూసి రామరాజు తట్టుకోలేకపోతాడు. ఇక ధీరజ్ని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు. రామరాజు తన బైక్ పైన ధీరజ్ని తీసుకురావడం చూసి వేదవతి అయితే చాలా సంతోషపడుతుంది. పట్టరాని సంతోషంతో చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక రామరాజు ధీరజ్ని ఇంట్లోకి తీసుకువచ్చిన తర్వాత వేదవతి అక్కడికి వచ్చి, ఏంటండి నేను చూస్తుంది కళా నిజమా? మీరు చిన్నోన్ని బైక్ పైన తీసుకొచ్చారా? నేను నమ్మలేకపోతున్నాను. రేయ్ చిన్నోడా, ఏంట్రా ఇదంతా? మీ నాన్నలో ఇంత మార్పు రావడం ఏంటి అని అంటూ ఉంటుంది. ఇక రామరాజు, బుజ్జమ్మ అదంతా తర్వాత, ముందు వాణ్ణి ఈ డెలివరీ బాయ్ జాబ్ మానేయమని చెప్పు అని అంటాడు. ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తూ ఉంటారు. రామరాజు అలా చెప్పగానే, అమ్మ నేను ఆ జాబ్ మానేయడం కుదరదు, ఇప్పుడు నాకు ఆ జాబ్ చాలా అవసరం అని అంటాడు. ఇక రామరాజు, చూడు బుజ్జమ్మ, అది ఎంత అవసరమైనా వాడు అలా అందరితో అవమానాలు పడడం నేను చూడలేకపోతున్నాను. అందుకే వాణ్ణి జాబ్ మానేయమని చెప్పు అని రామరాజు అంటాడు. అక్కడికి వచ్చిన ఇంట్లో వాళ్ళంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక ధీరజ్, లేదమ్మా, మేము ప్రతి నెల మా ఖర్చులకి 10,000 ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే నేను ఈ డెలివరీ బాయ్ జాబ్ చేయాలి కదా అని ధీరజ్ అంటాడు. అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, ఇక మీదట వాళ్ళు ఇంట్లోకి ఏ డబ్బు ఇవ్వనవసరం లేదు. వాళ్ళ తిండికి వాళ్ళ చదువుకి అయ్యే ఖర్చు అంతా కూడా నేనే ఇస్తాను. కానీ వాడు మాత్రం డెలివరీ జాబ్కి వెళ్ళొద్దని చెప్పు అని రామరాజు అంటూ ఉంటే, లేదమ్మా నేను ఆ జాబ్ చేసే తీరుతాను అని ధీరజ్ అంటాడు. ఇక రామరాజు, చూడు బుజ్జమ్మ, అంతగా పని చేయాలి అనిపిస్తే కాలేజ్ అయిపోయిన తర్వాత రైస్ మిల్లుకి వచ్చి ఏదో ఒక పని చేయమని చెప్పు అని రామరాజు అంటాడు. ఇక వేదవతి చాలా సంతోషపడుతూ, రే మీ నాన్నే నువ్వు జాబ్ చేయడం వద్దని చెప్పాక ఎందుకురా నువ్వు ఇంకా అలా మాట్లాడుతున్నావు? రైస్ మిల్లో ఏదో ఒక పని చేస్తానని మీ నాన్నతో చెప్పరా చిన్నోడా అని వేదవతి అంటూ ఉంటుంది. లేదమ్మా, నేను ఆ జాబే చేస్తాను, నేను రైస్ మిల్లుకు వెళ్ళను అని ధీరజ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రామరాజు, అలా వెళ్ళిపోతావేంట్రా, అసలు ఎందుకు చేయవో చెప్పు అని అంటే, అప్పుడు ధీరజ్, లేదమ్మా నేను ఆయన దగ్గర పని చేయలేను, నా సొంతంగా నేను ఎదగాలి అనుకుంటున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను, ఆయన దగ్గర నేను పని చేయలేను అని ధీరజ్ చెప్పగానే రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే ధీరజ్ చెంప చెల్లుమని పగలగొడతాడు. అది చూసి అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ధీరజ్ కూడా షాక్ అయిపోయి బాధగా రామరాజు వైపు చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే, నాన్న మీరు నన్ను కొట్టినా ఏం చేసినా సరే నేను మాత్రం ఆ డెలివరీ బాయ్ జాబే చేస్తాను, రైస్ మిల్లుకు వచ్చి మీ దగ్గర పని చేయలేను, నేను మీ కొడుకు నాన్న, నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని ధీరజ్ చాలా స్ట్రాంగ్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధీరజ్ అలా మాట్లాడడం చూసి రామరాజు, వేదవతి, చందు, నర్మద అందరూ కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇక ప్రేమ కూడా ధీరజ్ని రామరాజు కొట్టినందుకు చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే ధీరజ్ గదిలో కూర్చొని రామరాజు అన్న మాటల గురించే బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రేమ కూడా ధీరజ్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. రామరాజు కూడా పెరట్లో కూర్చొని ధీరజ్ని కొట్టినందుకు చాలా బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడే వేదవతి అక్కడికి వస్తుంది. ఏంటండి ఇంత రాత్రినా ఇంకా ఇక్కడ కూర్చున్నారేంటి? పదండి పడుకోండి అని అంటుంది. అప్పుడు రామరాజు, లేదు బుజ్జమ్మ, నిద్ర రావడం లేదు, ఈరోజు చిన్నోన్ని ఆవేశంలో తొందరపాటులో వాడిపైన చేయి చేసుకున్నాను,
అది తలుచుకుంటే నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను అని రామరాజు అంటాడు. ఏంటండి మీరు చేసేదంతా చేస్తారు, తర్వాత ఇలా బాధపడతారు. చిన్నోడు ఎంత బాధపడుంటాడో ఏమో. మీరు ఇంతకుముందు వాణ్ణి ఎన్ని మాటలు అన్నారు, బాధ్యత లేదని, అస్సలు సరిగా ఉండడం లేదని, నిర్లక్ష్యంగా ఉంటున్నాడు అని మీరే అన్నాడు. అందుకే మీ మాట ప్రకారమే వాడు కష్టపడడం అలవాటు చేసుకున్నాడు. అలా ఎంత కష్టమైనా సరే మీరు కొనిచ్చిన బైక్ని పక్కన పెట్టి సైకిల్ పైన ఫుడ్ డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. వాడిదంతా మీ మీద ఉన్న గౌరవంతో మీరు చెప్పిన మాటకి కట్టుబడి చేస్తున్నాడు అని వేదవతి అంటూ ఉంటే ఇక రామరాజు, లేదు బుజ్జమ్మ, వాడు కాసేపు ఫుడ్ డెలివరీ లేట్ అయిందని చెప్పి నానా మాటలు అని వాణ్ణి అవమానిస్తున్నారు. అదంతా నేను చూసి తట్టుకోలేక వాణ్ణి ఆ జాబ్ వదిలేయమని చెప్తే వాడు మాత్రం అలాగే మొండికేస్తున్నాడు అని రామరాజు బాధపడుతూ ఉంటాడు. వేదవతి కూడా రామరాజుకి నచ్చజెప్పి, సరే మీరిప్పుడున్న పరిస్థితుల్లో కాసేపు ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది, మీకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు వచ్చి పడుకోండి అని ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ కూడా నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే పేరట్లో రామరాజు బాధపడుతూ కనిపిస్తాడు. అది చూసి ప్రేమ, మామయ్య గారు కూడా ధీరజ్ని కొట్టినందుకు బాధపడుతున్నట్లున్నారు అని చెప్పి ఇక రామరాజు దగ్గరికే వెళ్తుంది. అక్కడికి వెళ్ళి మామయ్య గారు అని పిలవగానే రామరాజు కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా అని అడుగుతాడు. ఇక ప్రేమ, లేదు మామయ్య, నిద్ర రావడం లేదు అని అంటుంది. మరి చిన్నోడు పడుకున్నాడా అమ్మా అని రామరాజు అడగగానే, లేదు మామయ్య, ధీరజ్ కూడా ఈరోజు జరిగిన దానికి చాలా బాధపడుతున్నాడు అని ప్రేమ అంటుంది. చూడమ్మా, వాడు నా కొడుకుని అవమానించి మాట్లాడుతూ ఉంటే నేను చూడలేను. అయినా వాడలా సైకిల్ మీద అంత కష్టపడుతుంటే కన్న తండ్రిగా నా మనసు ఎలా తట్టుకుంటుంది? అందుకే వాడు పని చేయకపోయినా పర్వాలేదని నేను చెప్పినా కూడా వాడు వినిపించుకోవట్లేదు. అందుకే కోపంలో వాణ్ణి కొట్టేశాను. అలా ఆవేశంలో వాణ్ణి కొట్టినందుకు నేనెంత బాధపడుతున్నానో వాడికి తెలీదు అని రామరాజు అంటాడు. నాకు తెలుసు మావయ్య, మీకు ధీరజ్ అంటే ఎంత ప్రేమో. పైకి అలా కఠినంగా కనిపిస్తారు, కానీ ధీరజ్ అంటే మీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. ధీరజ్ని మీరు అలా కొట్టినందుకు ఎంత బాధపడుతున్నారో కూడా నేను అర్థం చేసుకోగలను. మీ కొడుకు కష్టాన్ని చూసి మీరు ఎలా తట్టుకోలేక తనని ఆ జాబ్ వదిలేయమని చెప్పారో, నేను కూడా నా భర్త కష్టాన్ని చూడలేక తనకి ఎంతో కొంత సాయం కావాలి అనే హోమ్ ట్యూషన్స్ చెప్పాలనుకున్నాను మావయ్య. కానీ దానికి మీరు ఒప్పుకోలేదు. ధీరజ్ అంతలా కష్టపడుతూ ఉంటే, అది కూడా నా వల్ల, నా కోసం కష్టపడుతూ ఉంటే నేను ఎలా చూసి ఊరుకోవాలి మావయ్య అని ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ప్రేమ అలా మాట్లాడుతూ ఉంటే రామరాజు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. మావయ్య, ధీరజ్ తన కాళ్ళ మీద తాను నిలబడేంత వరకు ఎవరి మాట వినడు, ఎవరిపైన ఆధారపడడు. ఏదో ఒకరోజు ధీరజ్ మీరు అనుకున్న దానికంటే గొప్ప స్థాయిలో ఉంటాడు మావయ్య. కానీ ప్రస్తుతం ధీరజ్కి ఈ కష్టాన్ని కొంత తగ్గించాలి మావయ్య, ప్లీజ్. అందుకే నేను ఏదో ఒక జాబ్ చేయడానికి మీరు ఒప్పుకోండి అని ప్రేమ అంటూ ఉంటే రామరాజు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా ఆలోచించి, సరేనమ్మా, వాడికి నేను చెప్తే వినడం లేదు, వాడి కష్టాన్ని కొంతైనా నువ్వు పంచుకుంటాను అంటున్నావు కదా, నేనెందుకు కాదంటాను. అందుకే నువ్వు ఏదో ఒక జాబ్ చెయ్యి అని చెప్తాడు. అది విని ఇక ప్రేమ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ మావయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి సంతోషంగా ఇంట్లోకి వెళ్తుంది. ఇక ఉదయం కాగానే ప్రేమ గుమ్మంలో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే వల్లి అక్కడికి వచ్చి, ఇదేంటి ఈ ప్రేమ గుమ్మంలో కూర్చొని ఎవరి కోసం అంతలా ఎదురు చూస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే
కొంతమంది పిల్లలైతే వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ పిల్లలు అప్పుడు ప్రేమ దగ్గర ట్యూషన్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కదా, మళ్ళీ వీళ్ళెందుకు వచ్చారు? ఒకవేళ ప్రేమ మళ్ళీ ట్యూషన్ చెప్పాలి అనుకుందా? అదే కానీ జరిగితే ఇక ఈ ప్రేమకి ఈరోజు మామయ్య చేతిలో మామూలుగా ఉండదు అని అనుకుంటూ ఉంటుంది. పిల్లలు ఇంట్లోకి రావడం చూసి ప్రేమ అయితే చాలా సంతోషపడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారు కదా అని పలకరిస్తూ ఉంటుంది. ఆ పిల్లలు కూడా మేమంతా బాగున్నామక్క, నువ్వు ఆ రోజు ఒక్కరోజే ట్యూషన్ చెప్పి ట్యూషన్ ఎందుకు ఆపేశావు అని అంటే, ఇక ప్రేమ ఏమీ లేదమ్మా, ఏదో చిన్న పనులుండి ఆపేశాను. ఈ రోజు నుండి ప్రతిరోజు ట్యూషన్స్ ఉంటాయి, మీరంతా టైంకి రండి అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడే వల్లి ఎక్కడికి వస్తుంది. ఏంటి ప్రేమ, ఏంటి మళ్ళీ ట్యూషన్ స్టార్ట్ చేసావా అని అంటే, అవునక్క కనిపిస్తుంది కదా అని అంటే, ఏంటి ప్రేమ నీకెన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కావట్లేదా? ఏ ధైర్యంతో మళ్ళీ ట్యూషన్ స్టార్ట్ చేశావు? ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అంటూ ఉంటుంది. అప్పుడు ప్రేమ, ఏమవుతుందక్క, ఏమీ కాదు అని అంటే, ఇక వల్లి, ఎంత ధైర్యం ప్రేమ, ఇప్పుడే వెళ్ళి మామయ్య గారికి నువ్వు ట్యూషన్ చెప్తున్నావని చెప్తాను అని చెప్పగానే, వెళ్ళక్క వెళ్ళి చెప్పు, ఏం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం ట్యూషన్ చెప్పే తీరుతాను అని ప్రేమ అంటుంది. ఇక వల్లి కోపంగా ఇంట్లోకి వెళ్ళి, మామయ్య గారు కొంపలు అంటుకుంటున్నాయి అని అంటుంది. అప్పుడు రామరాజు, ఏ కొంపలమ్మా, ఎవరింటికాడ అంటుకుంటున్నాయి అని అంటే, అయ్యో మామయ్య గారు మీకు అర్థం కావట్లేదు, ప్రేమ ఎంతకు తెగించిందో తెలుసా అని వల్లి అంటూ ఉంటే అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఇక వేదవతి, ఏంటమ్మ వల్లి, ఏమైంది, ఉదయాన్నే మీ మామయ్య గారికి ఎవరి మీదో చాడీలు చెప్తున్నట్టునా అని అంటే, ఏంటి అత్తయ్య గారు, నేనెందుకు చాడీలు చెప్తాను, అక్కడ ప్రేమ చేసిన పని గురించే చెప్తున్నాను అని అంటుంది. ఏం చేసిందమ్మా ప్రేమ అని రామరాజు అడిగితే, అదే మామయ్య గారు, మీరు ప్రేమ ట్యూషన్ చెప్పడానికి వీల్లేదని అంత ఖచ్చితంగా తెగేసి చెప్పాక కూడా ప్రేమ మళ్ళీ పిల్లలకి ట్యూషన్ చెప్తుంది. అదిగో పిల్లలు కూడా వచ్చారు, ప్రేమ వాళ్ళకి ట్యూషన్ చెప్తుంది, మీరే చూదురు కానీ రండి మామయ్య గారు అని వల్లి అంటే, ప్రేమని ట్యూషన్స్ చెప్పమని నేనే చెప్పానమ్మా అని రామరాజు అంటాడు. రామరాజు అలా అనేసరికి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా రామరాజు అలా మాట్లాడడం చూసి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వల్లి, ఏంటి మావయ్య గారు, ఏమంటున్నారు మీరు, ప్రేమని ట్యూషన్ చెప్పమని మీరే చెప్పారా అని అంటే, అవునమ్మా, నేనే ప్రేమని ట్యూషన్ చెప్పుకోమని చెప్పాను అని చెప్పగానే వేదవతి, నర్మద చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వేదవతి, ఏంటండి మీరు చెప్పేది నిజమా, ప్రేమ ట్యూషన్ చెప్తుంది అని అంతెత్తున ఎగిరిపడ్డారు, ఇంకెప్పుడు ట్యూషన్ చెప్పొద్దు అన్నారు, అలాంటిది మీరే ప్రేమ ట్యూషన్ చెప్పడానికి పర్మిషన్ ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటుంది. చూడు బుజ్జమ్మ, ప్రేమ ట్యూషన్ చెప్తాను అంటే అప్పుడు నేను అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాను. చిన్నోడి కష్టాన్ని చూసి నేనే తట్టుకోలేకపోతున్నాను, కానీ వాడు ఆ జాబ్ వదిలేయమని చెప్తే వినడం లేదు. అందుకే తన భర్తకి ఎంతో కొంత సాయంగా ఉంటానని పాపం ఆ అమ్మాయి చేసే ప్రయత్నాన్ని నేనెందుకు కాదనాలి. అందుకే ఎలాంటి అడ్డంకులు వచ్చినా పర్వాలేదు, నేనే ప్రేమని ట్యూషన్ చెప్పమని చెప్పాను అని చెప్పగానే వేదవతి, నర్మద చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నర్మద, మామయ్య గారు నిజంగా మీరు చాలా మంచివారు అని అంటూ ఉంటే, అమ్మ నర్మద, మొన్న ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్పే విషయంలో నిన్ను చాలా మాటలు అన్నాను, అందుకు ఏమీ అనుకోకమ్మా, అవేవి మనసులో పెట్టుకోకు అని రామరాజు అంటూ ఉంటే, లేదు మామయ్య గారు, మీరు నా తండ్రి లాంటి వాళ్ళు, కోపంలో తండ్రి ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా మేము పట్టించుకోము అని నర్మద అంటూ ఉంటే రామరాజు చాలా సంతోషపడుతూ ఉంటారు. రామరాజు రైస్ మిల్కి వెళ్తూ
వల్లితో అమ్మ వల్లి అని పిలుస్తాడు. ఇక వల్లి ఏంటి మావయ్య గారు అని అంటే, అమ్మ వల్లి ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్తుంది కదా, తను కూడా చదువుకో ఉంటుంది కదా, అందుకే ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ ఉంటే నువ్వు చెయ్యమ్మా అని రామరాజు చెప్తాడు. అది విని ఇక వల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు నర్మద, అయ్యో మామయ్య గారు, అంత ప్రత్యేకంగా వల్లి అక్కకి చెప్పాలా ఏంటి? వల్లి అక్క మామూలు చదువుకుందా, ఎంఏ ఇంగ్లీష్ ఖచ్చితంగా చెప్తుంది అని చెప్పి నర్మద వల్లిని వెటకారం చేస్తూ ఉంటుంది. ఇక ఈ విధంగా ప్రేమ ట్యూషన్ చెప్పడానికి రామరాజు ఒప్పుకోబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.